హలో హలో చిన్ని. అక్క హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావా లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటున్నావా? అర్థం కాలేదక్క. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావా, వర్క్ ఏమైనా చేస్తున్నావా? వెయిట్ చేస్తున్నా. అయిపోయిందా పనంతా? అయిపోయిందక్క. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి, మబ్బుగా ఉందని ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నా. ఓకే. నేను ఎక్సర్సైజ్ చేసి కంప్లీట్ చేశాను అనమాట, నువ్వు ఫోన్ చేసేసరికి. వినిపించట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఎక్సర్సైజ్ చేసి కంప్లీట్ చేశాను అనమాట, ఓకే. నువ్వు కాల్ చేసేసరికి. అఫ్రెష్ తాగేసాను అక్క, నేను కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఏం లేదు, కొంచెం చూసుకుంటూ మాట్లాడితే ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి కదా అని జూమ్ అంటున్నాను. ఓకే అక్క. అయితే డైనోషేక్ కదా అని. అవునవును, డైనోషేక్ తో ఫస్ట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ డెలివరీ వినపడుతుంది కదా? వినిపిస్తుంది అక్క. డెలివరీ అయిన తర్వాత 6 మంత్స్ 8 మంత్స్ అయింది. హృదయ్ డెలివరీ అయిపోయిన తర్వాత 8 మంత్స్ అయితే, ఆ 8 మంత్స్ లో నేను అసలు మా హృదయ్కి ఫీడింగ్ ఇవ్వడానికి నాకు అసలు ఇలా ఎత్తుకోవడానికి చేతులకి బలం ఉండేది కాదు. ఏండి బయట ఏం లేవులే, ఏం లేదు, బండి బయట ఉంది, పర్లేదు. చెప్పక్క. పడుతుందా? అయితే అప్పుడు హృదయాన్ని ఎత్తుకోవడానికి ఓపిక ఉండేది కాదనమాట. నడు అంటే చైర్లో కూర్చోడానికి కానీ అంత బలం లేదు. అందుకని అసలు డింపుల్ని తినిపించడం అలాంటివి ఏం చేసేదాన్ని కాదు. తను చాలా సన్నగా అయిపోయింది. అంత చాలా లోపలే బాధపడేదాన్ని. అయ్యో! నేను తినిపించలేకపోతున్నాను. మళ్ళీ తనేమో సన్నగా అయిపోతుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. అది ఆకలికి ఏడుస్తుంది అని నేను చెప్పినా, మా అమ్మ ఏం చేస్తదంటే, ఆకలికి కాదు బయటికి తీసుకెళ్ళమని ఏడుస్తుంది అని తీసుకెళ్ళి గంట సేపు అలా మా అమ్మ తిప్పుతా ఉండేది. నాకు మనసులో అర్థమయ్యేది, అరే! తనకి ఆకలేసి ఏడుస్తుంది అని. కానీ నేను హృదయ్‌కి 1 ½ అవర్, 1 అవర్ అలా ఇవ్వాలి ఫీడింగ్. అంటే ఎక్కువ వెయిట్ బాబు కాబట్టి 3 కేజీల 750 గ్రాములు పుట్టాడు. 3 కేజీల 750 గ్రాములు పుట్టాడు హృదయ్. కాబట్టి 1 అవర్, 1 ½ అవర్ అలా ఇవ్వండి పాలని చెప్పారు. ఆ 1 ½ అవర్ ఇలా ఎత్తుకునేసరికి నాకు బోన్స్ ఇలా చేతులొచ్చేవి కాదు. ఇంకా మా పాపని అసలు తినిపించలేకపోయేదాన్ని కాదు. అప్పుడు చాలా స్ట్రెస్ అయిపోయి, ఎందుకు ఈ జీవితం, తల్లిగా పిల్లలకి తినిపించుకోలేని పరిస్థితి, ఇలాంటి తల్లి అసలు బతికుండకూడదు. ఎంతోమంది కరోనా వచ్చి చనిపోతున్నారు, నేనెందుకు బతుకున్నాను, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయన్నమాట అప్పుడు. అప్పుడు బాబ్జీ గారు, మా హస్బెండ్ ఏం చేశారంటే వెయిట్ లాస్ కోసం ఈ క్లబ్‌లో న్యూట్రిషన్ యూఎంఎస్ కార్డ్ తీసుకొని ప్రతిరోజు తను డ్యూటీకెళ్ళిన యూనిఫార్మ్‌తోనే ఈ వెల్‌నెస్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళనమాట. డ్యూటీ యూనిఫార్మ్‌లో ఉన్నా, ట్రాఫిక్‌లో ఉన్నా, ఎలా ఉన్నా గాని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని వినడం. అలా చేసేవాళ్ళు. ఈ 30 మినిట్స్ క్లాసు, 1 అవర్ క్లాస్ ఏదైతే ఉందో అస్సలు మిస్ అయ్యేవాళ్ళు కాదు. అలా క్లాస్ వినడం వల్ల ఈ డైనోషేక్ అనేది ఎంత హెల్తీ, ఒక సైంటిఫిక్‌గా డిజైన్ చేసింది, డాక్టర్స్ డిజైన్ చేసిన డైనోషేక్ అని ఫస్ట్ టైమ్ తీసుకొచ్చారు. అప్పుడు ₹1000 అది ప్రైజ్. అప్పుడు ₹1000 ఉంది. నేను అన్నాను, "ఏంటి ₹1000 పెట్టి 9 డేస్ వస్తది. ఎందుకు తీసుకొచ్చారు? ఇమ్మీడియేట్‌లీ తిరిగి ఇచ్చేసేయండి. ఏవి పడితే అవి వాడను నేను" అనంటే, "లేదు లేదు, ఇది చాలా మంచిది. ఇదొక్కటి తీసుకో, ఇదొక్కటి ఇవ్వు డింపుల్‌కి నీకే తెలిసిపోద్ది" అనంటే, "లేదు లేదు, నేనివ్వనంటే" "ప్లీజ్ ప్లీజ్ ₹1000 డబ్బులు మ్యాటర్ కాదు. ఇవి ఒక్కసారికి ఇవ్వు" అని చాలా సేపు ఒక 15 నిమిషాలు బతిమిలాడారనమాట. బతిమిలాడితే సరే మీరు చెప్పారని జెప్పేసి నేను ఇచ్చాను. నేను హాస్పిటల్‌కెళ్ళి అడుగుతాను డాక్టర్‌నని. ఇక్కడ రెయిన్‌బో హాస్పిటల్ ఉంది.
ఫేమస్ ఓపీ వచ్చి 700 రూపీస్ అనమాట. ఓన్లీ డైనో షేక్ తాగొచ్చా లేదా అని కనుక్కోవడానికి 700 రూపీస్ ఓపీ కట్టించి మీ బావగారి చేత ఆ డబ్బాని తీసుకెళ్ళి మా బాబు అన్నప్రాసనం అయ్యి 3 రోజులయింది సార్. మరి బాబుకి తాగిచ్చొచ్చా? మా పాప 1½ ఇయర్ తనకి తాగిచ్చొచ్చా? అనంటే అతను సారు ఇలా చూసి అమ్మా ఇది చాలా మంచిది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు ఇవ్వచ్చు. రోజుకి ఒకసారి బాబుకైతే సెర్లాక్స్ లాగా ఇలాగా స్పూన్‌తో తినిపించండి అన్నారు. ఇంకంతే. 6 మంత్స్ అన్నప్రాసన అంటే 6 మంత్స్‌కి ఆ! చేస్తారు. 6 మంత్స్ 3 డేస్ అయింది. పెట్టేయచ్చా? సెర్లాక్స్ లాగా ఒక స్పూనేసి సెర్లాక్స్ ఎలాగా ఇలా ఉంటుంది. అలా తినిపించొచ్చు అని జెప్పారు. ఓకే. అంటే 8 నెలల బాబే తినొచ్చంటే అసలు నాకెంత హ్యాపీ అనిపించిందంటే, ఇంకా మా డింపుల్‌కి గూడా ఇవ్వచ్చు అని జెప్పారు. అంతే ఇమ్మీడియేట్‌లీ వచ్చి స్టార్ట్ చేశాను. మా డింపుల్‌కి మా హృదయ్ అయితే ఇంక తను బొద్దుగా, ముద్దుగా ఉన్నాడు కాబట్టి తనలో నాకు చేంజెస్ ఏం కనిపియలేదు. ప్రతిరోజు ఒక పూట సెర్లాక్స్ లాగా తాగిపిచ్చేదాన్ని. అది గూడా వీడియో తీసి మా కోచ్‌కి పంపించేదాన్ని. సో, ఆ వీడియో ఇప్పుడు మా కోచ్ దగ్గరుంది. నేను అడిగి పంపిస్తాను. నా దగ్గర లేదు ఆ ఓకే వీడియో. అక్క. అయితే మా ఓకే. డింపుల్‌లో నేను గమనించిందేందంటే 3 డేస్‌లో ఇలా బుగ్గలిలాగా కొంచెం ఇలా బుగ్గలొచ్చి, పింక్ కలర్ షేడొచ్చి అదొకటి గమనించా. అందరూ "అరే! బుగ్గలొచ్చాయి" అని అపార్ట్‌మెంట్‌లో ఆంటీస్ అందరూ లాగుతున్నారు 3 డేస్‌కి. అదే అందరూ భలే ఉన్నాయి బుగ్గలు అని. ముందు అసలు బుగ్గలు లేదు, ఏమి లేదు. ఇంకో సెకండ్ ఏం అబ్జర్వేషన్ చేశానంటే ఏడుపనేది లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండేది. ఆడుకునేది, నవ్వేది. అప్పుడు అనిపిచ్చింది. ఈ ప్రొడక్ట్ అనేది అమ్మ కంటే ఎక్కువ కేర్ తీసుకుంటది. ఈ న్యూట్రిషన్ అని. అంటే నేను ఇంత ఉండి గూడా వేస్టు. ఏదేదో తన కోసం ప్రిపేర్ జేసి, ఉడకబెట్టి, యాపిల్ కాయ ఉడకబెట్టి, అదేమో కొంచెం తినేది. మిగతాది పడేసి, 2 యాపిల్స్ ఉడకబెట్టి, సగమే తింటే మిగతాది పడేసి, అలా ఎన్నో ప్రయోగాలు. డాక్టర్ చెప్పిన డైటు, అన్ని, అన్ని పౌడర్స్ అన్ని చాలా చేసేదాన్ని. ఎక్కువ పడేసేదాన్ని. తక్కువ తినిపిచ్చేదాన్ని. ఇది చక్కగా స్ట్రాబెర్రీ ఒకరోజు, చాక్లేట్ ఒకరోజు తినిపిస్తుంటే ఏడుపనేది ఆపేసింది. ఏడుపు ఆపేసిన వెంటనే నాకు స్ట్రెస్ ఉంటదా? నాకు స్ట్రెస్ లేదు. ఎంత హ్యాపీ. అలాగా మేమేం జేసామంటే, ఇంక మాకిష్టం వచ్చినట్టు దూడకి కుడితి తాగిచ్చినట్టు డైనో షేక్‌ని 3 పూట్ల. ఇంకేడ్చిందా మా అమ్మ. మమ్మల్ని అడిగేది గాదు. ఏడ్చిందా వాటర్‌లో. అంటే మిల్క్‌లో గాని, వాటర్‌లో గాని తాగిచ్చొచ్చనమాట డైనో షేక్. సో, ఒక పూట ఏంటంటే షేక్ మిట్‌లో కలిపిచ్చేసేవాళ్ళం. ఇంక మధ్యాహ్నం వాటర్‌లో 2 స్పూన్‌లేసేయడం, ఇచ్చేయడం. సాయంత్రం 2 స్పూన్‌లేసేయడం, ఇచ్చేయడం. అలా డైనో షేక్ 2 రోజుల్లో ఒక డబ్బా అయిపోయేది. అయితే ఫస్ట్ ఒక రూ. 1000 డబ్బా మాత్రమే మీ బావగారు కొన్నారు. తర్వాత నేను వెయిట్ లాస్ అవ్వడం వల్ల నేను ఈ బీటీపీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటే ఒక 30 మెంబర్స్ గనక మన కమ్యూనిటీలో ఉంటే ఒక కాంపిటీషన్ పెడతారు. మనం 4 వారాలు వారం వెయిట్ చెక్ జేసి ఎవరైతే 4 వారాల్లో మజిల్ పెంచుకుంటూ వెయిట్ లాస్ అయ్యారో వాళ్ళకి మనీ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. అలాగ నేను 5000 రూపీస్ గెలుచుకున్నాను. 5000 గెలుచుకుంటే ఆ 5000 రూపీస్‌తో డైనో షేక్ కొనేసాను. ఆ 5000తో డైనో షేక్ కొనేసాను. అలా అప్పటినుంచి నేనే డైనో షేక్ కొంటున్నాను. అలా డైనో షేక్ లైఫ్ లాంగ్ మా పిల్లలకి ఫ్రీగా ఇవ్వాలి అని జెప్పి ఈ కోచ్ ఆప్షన్‌లోకి ఎంటర్ అయ్యాను. అదనమాట. అంటే ఇప్పుడేంటంటే పిల్లలకి 2 పూటలు ఇవ్వచ్చు. ఎప్పుడైనా మనం బయటికెళ్ళాం, ఆకలేసేస్తుంది. అక్కడ ఏ కూల్ డ్రింక్సో లేకపోతే అన్‌హెల్తీ ఐటెమ్స్ ఇచ్చి, అన్‌హెల్తీ ఐటెమ్స్ తినే బదులు దీన్ని వాటర్‌లో ఇలా మిక్స్ చేసుకొని తాగేస్తే ఎనర్జీ డ్రింక్‌లా యూజ్ అవుతది. మనకేదైనా ఆకలేసింది డైనో షేకే ఉంది అక్కడ. మనం గూడా డైనో షేక్ తాగొచ్చు. విటమిన్ కే అనేది ఉంటది. మనకు గూడా బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతదనమాట. అంటే వీళ్ళు తాగొచ్చు, వీళ్ళు తాగకూడదనేది లేదు. మరి ఎందుకని ఒక పూటే మనం స్టార్ట్ చేశామంటే, కొత్త డైట్ తీసుకున్నప్పుడు కొన్ని అపోహలొస్తాయి. అరే! దీని వల్లేనేమో మా పాపకి నీరసం వచ్చింది. దీని వల్లేనేమో మా పాపకి కడుపులో నొప్పొచ్చింది అని కొన్ని అపోహలనేది క్రియేట్ కాకుండా, ఫస్ట్ మనం ఏ న్యూట్రిషన్ స్టార్ట్ చేసినా, ఏ సప్లిమెంట్ స్టార్ట్ చేసినా, ఫస్ట్ ఒక పూటే స్టార్ట్ చేసి దాన్ని అబ్జర్వేషన్ చేయండి అని చెప్తామనమాట.
అది అబ్జర్వేషన్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళే అర్థమవుతది. ఓకే. మనం ఇది తాగాక మనకిలా ఉంది. ఎనర్జీగా ఉంది. అని వాళ్ళకి అర్థం అవ్వడమే ఈ న్యూట్రిషన్ యొక్క గొప్పతనం. అందుకని ఇన్ని రోజులు మనం ఒక 7 డేస్ గ్యాప్ ఎందుకు పెట్టామనంటే, మళ్ళీ సెకండ్ వన్. రెండోదేందంటే, ఒక పూట మనము న్యూట్రిషన్ తీసుకుంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ అయిపోయినట్టు. అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ గూడా మనకు అందాయి అని అర్థం. ఒక పూట బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటేనే మనకి డైనోషేక్ 9 డేస్ వస్తది. 9 డేస్ ఆ బడ్జెట్‌కి సరిపోదు. అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఈరోజు తీసుకున్నాం. మరి బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఏంటి? అంటే మనం నేచురల్ ఫుడ్ ఏ విధంగా డిజైన్ జేసుకోవాలో నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఫుడ్ ప్లేట్ ఇలా డిజైన్ జేసుకోవాలి, స్నాక్స్ ఇలా తీసుకోవాలని ఏం చెప్పకుండా, చిన్ని ఇది చాలా ఇప్పుడు మా పిల్లలు ఇలా ఆహ్, కు ఏంది దూడ తాగినట్టు తాగేశారు. నువ్వు గూడా దూడ తాగినట్టు తాగేసేయి అనడం అది బడ్జెట్. బడ్జెట్‌కి కరెక్ట్ కాదు. మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి కొంత టైం పడతది. మన బాడీలో అన్ని చేంజ్ చేసుకుంటూ మన BMI మన ఏమంటారు దాన్ని? బాడీ మాస్‌కి ఇండెక్స్. ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ రావడానికి కొంత టైం పడుతది. అంత టైము మనం డైనో షేక్‌ని బ్యాలెన్స్ న్యూట్రిషన్‌గా తీసుకోవాలంటే మన బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. మరి లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలంటే మనం స్నాక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో నేర్చుకోవాలి. కదా! 2 స్పూన్స్ వాటర్‌లో ఏసుకోవడం ఈజీ. కానీ డిన్నరు ఏం పెట్టాలి? స్నాక్స్ ఏది పెట్టాలి? అని నేర్చుకుంటూ లైఫ్ లాంగ్ పాటించడం కష్టం. అందుకనే నేను టక్‌మని వాయిస్ మెసేజ్ ఇవ్వలేదు. ఈవినింగ్ కూడా స్టార్ట్ చేసేయి చిన్ని అంటే అది కాదు. మనం బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఈరోజు తీసుకున్నాం. మరి బ్యాలెన్స్ లంచ్ ఏం తీసుకోవాలి? బ్యాలెన్స్ స్నాక్స్ ఏం తీసుకోవాలి? అసలు వెయిట్ పెరుగుతూ ఉండాలంటే కొంత టైం పడతది. ఇప్పుడు వారం రోజుల్లో కొన్ని గ్రామ్స్ మాత్రమే 600 గ్రామ్స్ ఒక పాప, 400 గ్రామ్స్ ఒక పాప పెరిగారు. అంటే స్లోగా పెరగాలి. మనం అన్‌హెల్తీగా పెరగకూడదు. ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు. చాలా లావుంటారు. కానీ వాళ్ళకి నీరసం వచ్చేస్తది. పరిగెడితే ఆయాస పడిపోతారు. ఒరేయ్! అక్కడ రిమోట్ ఉంది తీసుకురా నాన్న అంటే, అమ్మ నాకు ఓపిక లేదు నువ్వే తెచ్చుకో అంటారు. అంటే ఇక్కడ మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఏంటంటే, మనం బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అలాగే మజిల్ పెంచుకుంటూ తీసుకోవాలి. మళ్ళీ 24 గంటలు ఎలాంటి ఫుడ్ ప్లేట్ మనం డిజైన్ జేసుకోవాలో నేర్చుకుంటూ తీసుకోవాలి. అది. మరి ఇది ఎలా డిజైన్ జేసుకోవాలి? అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికి 13 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒక్క నిమిషం చిన్ని ఒక్క నిమిషం. హలో! ఏవండీ? రెడీ అంటే ఇంకా ఒక 15, 20 మినిట్స్ పట్టుద్ది. నేను కాల్ చేస్తాను. ఓకే. ఓకే. తోడేయలేదండి. ఏస్తాను. అది కూడా ఒక 15 మినిట్స్ తర్వాత ఏస్తాను. ఓకే. ఓకే. బాయ్. థాంక్ యూ. బాయ్. హ్మ్. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది నాకు అర్థమైందనుకుంటున్నాను. ఏదైనా ఒక్క లైన్‌లో ఏమైనా ఏం అర్థమైందో కొంచెం చెప్తావా చిన్ని? నేను కరెక్ట్ చెప్పానా లేదా అని? హ్మ్. దీనివల్ల బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందుతుంది బాడీకి. మిగతా ఫుడ్‌తో బ్యాలెన్స్‌గా ఎలా చేసుకోవాలి? అంటే దీని మీదే డిపెండ్ అవ్వకూడదు. ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి గానీ, దీని మీదే మొత్తం డిపెండ్ అయిపోకూడదు. హెల్తీగా లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అప్పుడే మజిల్ గ్రోత్ బావుంటది. సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేసి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్‌తో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే రిజల్ట్ బావుంటుంది. వెయిట్ గెయిన్ అనేది ఇన్‌స్టంట్‌గా అవ్వకూడదు. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. కానీ నోటిసబుల్ చేంజెస్ అయితే ఉన్నాయి. సూపర్. మరి ఇప్పటికి ఎన్ని రోజులు మీ పిల్లలు డైనోషేక్ తీసుకుంటున్నారు? ఏం చేంజెస్ గమనించారు? 7 డేస్. నేను ఫస్ట్ 2 డేస్‌లో అబ్జర్వ్ చేసిందేంటంటే, మార్నింగ్ వెళ్తారు. 8:15కి వెళ్తారు. ఈవినింగ్ వచ్చేసరికి 5:40-6 అవుతది. ఆ టైంకి మొహాలు వేలాడేసుకొని నీరసంగా వస్తారనమాట డైలీ. కానీ ఇది 2 డేస్ తర్వాత ఎప్పుడు యాక్టివ్‌గా ఉన్నాయి ఫేసెస్. అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను నేను.
యాక్టివ్‌గా ఉన్నారు. అంటే డల్‌గా లేరు. యాక్టివ్‌గా ఉన్నారు. అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను. ఇష్టంగా తాగుతున్నారు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి తాగారంటే మార్నింగ్ మిల్క్ ఇచ్చానంటే ఇంక టిఫిన్ స్కిప్ జనరల్‌గా అయితే. లేదు ఇది తిన్నాక కంపల్సరీ ఇలా తినాలి అంట. ఇలా తినాలి. పెద్దమ్మ ఇలా చెప్పారు ఇలా చెయ్యాలి అని చెప్తే ఓకే. డైనోషిక్ తాగాలి మేము. సో ఇది తింటాము. అలా ఒకటి అలవాటయింది. అంటే ఇది తాగి టిఫిన్ కూడా చెయ్యాలి. ఇది తాగితే కంపల్సరీ టిఫిన్ చేయాలి అనేది మైండ్‌లోకి వెళ్ళింది ఆళ్ళకి. అంటే ఇది తాగితే సరిపోదు. టిఫిన్ గూడా చెయ్యాలి మనం. అన్నీ తింటేనే మనం బావుంటాము అన్నది అర్థమైంది. తింటున్నారు చక్కగా మాట వింటున్నారు. డైనో షేకు టేస్టీగా బాగా నచ్చేసింది వాళ్ళకి. దాని కోసం చేస్తున్నారు. సూపర్. అంటే మన కోసం చేయట్లేదు. డైనోషేక్ కోసం చేస్తున్నారు. దానికి 50% మన కోసం 50%. 50%. సూపర్ అయితే సూపర్. హ్మ్. రోజు ఒక్కొక్క ఫ్లేవర్ అడుగుతున్నారు. హ్మ్. హ్మ్. అది. అదక్క ఎక్స్‌పీరియన్స్. నువ్వు ఈవినింగ్ వాళ్ళతో మాట్లాడు. నీకు హ్మ్. షేర్ చేస్తారు. ఓకే. యాహ్! మాట్లాడతాను ఖచ్చితంగా. కర్రీ ఎక్కువ తినాలమ్మా. రైస్ తక్కువ తినాలంటే నిత్య వింటుంది, చేస్తుంది. ఫస్ట్ నుంచి హ్మ్. తను పర్వాలేదు. మా హ్మ్. చిన్నమ్మాయితో అయితే చాలా కష్టం. ఇప్పుడు ఒక గరిట కర్రీ ఏసి 3 గరిట రైస్ ఏసినా గాని ఆ పాపకి కష్టమే. హ్మ్. ఫేస్ చూస్తా ఉంటది నా ఫేసు. నేను బలవంతంగా తినిపిస్తున్నా, నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది. నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. అయి హ్మ్. చెప్పి, చెప్పి ఏదో పెట్టిన దాంట్లో సగం తినిపించగలుగుతున్నాను. హ్మ్. అప్పుడే అది వర్క్ అవుతది. డైనో షేక్ బాడీలో పని చేయాలంటే విటమిన్స్ అన్నీ బాడీకి అందాలంటే నువ్వు ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. చక్కగా అందుతది అప్పుడు హ్మ్. అని. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే, అసలు తినని పిల్లలు గూడా, ఆ బాడీలో చేంజెస్ విటమిన్స్ ఇవన్నీ వెళ్ళడం వల్ల, తినడానికి గూడా ఇష్టపడతారు. కొంచెం ఓకే. తినేవాళ్ళు ఎక్కువ గూడా తింటారు. హ్మ్. అలా గూడా చేంజెస్ వస్తాయన్నమాట. అంటే బాడీలో అన్ని ఆర్గాన్స్ కరెక్ట్‌గా పనిచేస్తుంటాయి. వాళ్ళు హ్మ్. యాక్టివ్‌గా ఉంటారు కదా! ఎక్కువ ఆడడం, ఎక్కువ పనులు చేయడం, అలా ఉండడంతో ఇంకా ఆకలేసి ఇంకా ఎక్కువ తింటారు. హ్మ్. అయితే పిల్లలు ఫస్ట్ బరువు పెరగకపోవడానికి ఒక 10 కారణాలున్నాయన్నమాట. అసలెందుకు బరువు పెరగరు అనేది. అదిప్పుడు హ్మ్. తెలుసుకుందాం. ఎందుకసలు బరువు పెరగరంటే, వాళ్ళు ఇప్పుడు కొంతమంది అండర్ వెయిట్‌లో ఉన్నారు. చాలా సన్నగా ఉన్నారని తెగ బాధపడిపోతుంటారు కొంతమంది పేరెంట్స్. కానీ హ్మ్. సన్నగా ఉన్నంత మాత్రాన అండర్ వెయిట్‌లో ఉన్నట్టు కాదు. వాళ్ళు కరెక్ట్‌గా ఎత్తుకు తగ్గ బరువున్నారా లేదా అని మనం హాస్పిటల్‌లో ఎలా చెక్ జేస్తారో, ఫస్ట్ హైట్, వెయిట్ చూసుకురండమ్మా అంటారు వాళ్ళు. హ్మ్. అలాగా చూసుకోవాలి. వీళ్ళని హ్మ్. చూడంగానే వీళ్ళు సన్నగా ఉన్నారు, వీళ్ళు అండర్ వెయిట్ అని చెప్పేయడం కాదనమాట. కరెక్ట్‌గా హ్మ్. హైట్‌కి తగ్గ బరువున్నారా లేదా అని కరెక్ట్‌గా కొలుచుకొని, అప్పుడు డిసైడ్ అవ్వాలి. వాళ్ళు అండర్ వెయిట్‌లో ఉన్నారా లేదా అనేది. అది కరెక్ట్ గ్రోత్ ప్యాటర్న్. హ్మ్. అది మరెందుకు వీళ్ళు అంటే వాళ్ళు తగినంత ఆహారం తీసుకోకపోవడం. రోజుకి 3 ప్రధాన భోజనాలనేది కంపల్సరీ తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కరెక్ట్ డిజైన్ జేసుకోవడం. లంచు, డిన్నర్ ఈ 3 గూడా కరెక్ట్‌గా తీసుకోవాలి. హ్మ్. మేమీరోజు బయట బయట గప్‌చుప్ తినేసొచ్చేసాము. ఈరోజు డిన్నర్ వద్దులే. లేదు అందరూ కలిసి పార్టీకెళ్ళాం ఫంక్షన్‌కి. అక్కడ ఐస్ క్రీమ్‌లు తినేసాం. నైట్ వద్దులే కడుపు నిండిపోయింది. కడుపు నిండిందా లేదా అనేది మనం చెక్ జేసుకోవడం గాదు. తేన్పులొచ్చినంత మాత్రాన కడుపు నిండినట్టు కాదనమాట. సో, 3 ప్రధాన భోజనాలు కంపల్సరీగా హెల్తీ ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటియన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ 2, 3 స్నాక్స్ అనేది ఉండాలి. 2 గాని, 3 గాని కంపల్సరీ స్నాక్స్. అయితే ఈ రొటీన్‌లో మనం మార్నింగ్ 3 ఫుడ్ ప్లేట్‌లు, ఈ 2 స్నాక్స్‌లో వాళ్ళకిష్టమైనయి ఒకటి చేర్చాలి. వాళ్ళకిష్టమైనది ఏదైనా ఒక చిన్న స్మాల్‌ది. హ్మ్. అన్నిటిని ఖండిచ్చేసేయకుండా, అమ్మా! ఇదే తినాలా అని గాకుండా ఒకటి, ఒక స్నాక్ ఇప్పుడు మా పిల్లలకి ఒకవేళ బిస్కెట్స్ ఇష్టమంటే, ఒక వారం రోజులు లేదా 30 డేస్‌లో ఒక రోజు ఒక స్నాక్ బిస్కెట్.
అమ్మ ఇది చాలా అక్కడి నుంచి చాలా దూరంకెళ్ళి పలానా క్యాంటీన్‌లో తెచ్చాను. అందుకని ఇక్కడ దొరకవు. ఇక్కడ పిచ్చి పిచ్చి కొనకూడదు అని చెప్పి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, ఒకరోజు ఒక స్నాక్స్‌లో అది కూడా 30 డేస్‌కి పెట్టాలా, 15 డేస్‌కి ఒకసారి పెట్టాలా అని అలా డిజైన్ చేసి ఒక రొటీన్ వాళ్ళకి నచ్చింది యాడ్ చేయాలి. హ్మ్. ఇంకోటి ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కూడా వెయిట్ లాస్ అంటే అండర్ వెయిట్‌లో ఉంటారు. ఎందుకు? అంటే అండర్ వెయిట్‌లో ఎందుకుంటారన్నది కదా టాపిక్. అంటే ఈ ప్రోటీన్ తక్కువగా ఉండడం వల్ల గూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరనమాట. అంటే పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు, పన్నీరు, శనగలు, రాజ్మా వంటి ప్రోటీన్ ఫుడ్ ఐటెమ్స్ మన స్నాక్స్‌లో గాని, లేదా కర్రీస్‌లో గాని చేర్చాలి. ఎవ్రీ డే. హ్మ్. ప్రతిరోజు. ఇంకోటి భోజనం మానేయడం. ఇందాక చెప్పాను గదా! అంటే ఇప్పుడు బిస్కెట్స్ కానీ, బయట అన్‌హెల్తీ గనక తినేస్తే వాళ్ళు వెంటనే భోజనం ఆపేస్తారు. హ్మ్. స్నాక్స్ టైమ్‌లో బిస్కెట్స్ అమ్మ ఆకలేస్తుందని అది ఇది తినేస్తే ఇంక కరెక్ట్ మంచి హెల్తీ ఫుడ్ పెట్టేసరికి ఆకలేదనమాట. హ్మ్. మళ్ళీ ఒకేసారి అన్నీ పెట్టేయకూడదు బలవంతంగా. వాళ్ళకిష్టంగా ఇప్పుడు ఈ శనగలు ఇవి తినలేదు. కొంచెం 15 మినిట్స్ ఆగైనా తినమ్మా ఓకే పర్వాలేదు. ఒక 15 నిమిషాలు బలవంతంగా పెట్టేసేయకూడదు. కొంచెం చేర్చాలి. ఇప్పుడు స్నాక్స్ 2 అవర్స్‌కి పెట్టేది ఓకే. ఇందాక సరిగ్గా తినలేదు కాబట్టి 1 అవర్‌కే పెట్టడం. హ్మ్. మార్నింగ్ టిఫిన్ తినేసారు. బనానా గూడా ఒకేసారి తినలేరంటే కొంచెం ఒక 15 నిమిషాలు ఆడుకొని రండి, సైకిల్ తొక్కేసి రండి అని అప్పుడొచ్చి బనానా పెట్టడం. అలా కొంచెం అయినా ఎక్కువ సార్లు పెడుతుండాలి. 2 అవర్స్‌కి, 1 అవర్‌కి అలా. హ్మ్. ఓకేనా? హ్మ్. అంటే భోజనాలు మానేయడం కూడా అండర్ వెయిట్‌కి కారణం. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల గూడా అండర్ వెయిట్‌లోకెళ్ళిపోతారు. ఎందుకంటే దాంట్లో షుగర్ ఎక్కువుంటుంది. అందులో క్యాలరీస్ ఎక్కువుంటాయి. న్యూట్రిషన్స్ అనేవి అసలుండవు. ఇప్పుడు చిప్స్ ప్యాకెటే గదా! ఏం గాదులే అమ్మా అని మనం కొనిచ్చేస్తాం ఒక రూ. 10కి. కానీ అందులో క్యాలరీస్ మనం చూస్తే చాలా ఎక్కువుంటాయి. ఆ క్యాలరీస్ అంతా ఇప్పుడు మన పిల్లలు అంటే 9 ఇయర్స్ ఏజ్ పిల్లలు 1700 క్యాలరీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ చిప్స్ ప్యాకెట్‌లోనే ఒక 250 క్యాలరీస్, 300 క్యాలరీస్ ఉంటే, అవి తినేస్తే మరి మిగతాయి ఏం తినరు కదా! న్యూట్రిషన్ ఫుడ్ అనేది తినరు. హ్మ్. ఓకే. అందుకని ఆ షుగరీ డ్రింక్స్ కానీ వీటిలో క్యాలరీస్ ఎక్కువుంటాయి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది వెళ్ళదు. సో, జంక్ ఫుడ్ తినడం వల్ల అండర్ వెయిట్‌లోకెళ్ళిపోతారు. ఏం చేయాలి మరి అంటే ఫ్రూట్సు, పెరుగు, పాలు ఇలా హోమ్ మేడ్ స్నాక్స్ ఏవైనా ఇంట్లో చేసినవి స్నాక్స్ పెట్టడం మంచిదనమాట. ఈ జంక్ ఫుడ్ బదులు. మళ్ళీ ఆకలి తక్కువగా ఉండడం. అంటే ఈ స్నాక్స్ అవి ఇవి తినేస్తే ఇంక ఆకలేమెయదు. అమ్మ నాకొద్దు నాకు ఆకలేమెయట్లేదు అని జెప్పేస్తారు సింపుల్‌గా. మనం ఎంత కష్టపడి వడ్డించినా. లేదు ఏదైనా విరోచనాల సమస్య గాని, కడుపు సమస్య గాని ఏదైనా ఉంటే కూడా వాళ్ళు తినరనమాట సరిగ్గా. అది వెంటనే డాక్టర్ దగ్గరికెళ్లి ఇలా తినట్లేదు అని చెప్పి చూపించుకోవాలి. లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని తినరు. సో, ఇలా వి హెల్త్ డాక్టర్స్‌ని కనుక్కొని వాళ్ళ టిప్స్ మనం ఫాలో అవ్వాలనమాట. ఇంకా తరచుగా అనారోగ్యం అవుతున్నారు. మాటి మాటికి జ్వరం వస్తుంది. మాటి మాటికి జలుబొస్తుంది అనంటే, అదే ఏదైనా హెల్త్ ఇష్యూ అవ్వచ్చు. లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా ఉన్నా గాని మనం తిన్నది వంట పట్టకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల పరిశుభ్రత పాటించకపోతే గూడా మనకి తెలియకుండానే కొన్ని క్రిములు లోపలికెళ్ళిపోయేసి, మనకు సరిగ్గా అదే ఆకలి కాకుండా చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాయి. నీట్‌నెస్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇల్లు శుభ్రత గాని, మనం చేతులు కడుక్కునే తినాలి. ఇలాంటి శుభ్రత అనేది పాటించాలి. కరెక్ట్ నిద్ర గూడా నిద్ర సరిగ్గా లేకపోయినా ఆకలేయదు. ఆకలి వేయాల్సిన టైంలో వేయదు. ఏ టైంలో ఎయాలో ఆ టైంలో ఎయకుండా తర్వాత ఏస్తుంటదనమాట. సో, కరెక్ట్‌గా ఫుడ్ తినాలంటే అండర్ వెయిట్‌లోకి ఎళ్ళిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, తగినంత నిద్ర లేకపోవడం గూడా అన్నమాట. హ్మ్. ఇంకోటి అధిక ఫిజికల్ ఎక్సర్‌సైజ్. ఇప్పుడు ఆడుకుంటున్నారులే అని జెప్పేసి వదిలేయడం. అంటే 2 అవర్స్ ఆడనిచ్చేయడం, 3 అవర్స్ ఆడనిచ్చేయడం వాళ్ళకి తెలీదు. పిల్లల్ని చూడంగానే ఏమనిపిస్తది? ఆడుకోవాలనిపిస్తది. మనం ఏం జేయాలంటే, ఒక 30 మినిట్సే ఆడుకోవాలి. లేదా 45 మినిట్స్. వీళ్ళు ఫస్ట్ ఏం తిన్నారు?
ఇప్పుడు బాగా శనగలు అన్ని తిన్నారనుకో, ఓకే 1 అవర్ ఆడొచ్చు. లేదు శనగలు తినలేదు, ఏదో లైట్ ఫుడ్ ఫ్రూట్స్ తిన్నారు, హాఫ్ అన్ అవరే ఆడాలి. అలా మనం ముందేం తిన్నారు, ఆ తిండికి తగ్గ ఇప్పుడు చపాతీ తిన్నారు. మంచి రాగానే చపాతీ, చికెన్ కర్రీ యేసుకొని తిన్నారంటే వాళ్ళకి ఎనర్జీ ఉంటది. 1 అవర్ అయినా ఆడుకోనివచ్చు. అలా మనం ఏం తిన్నారు, ఎంతసేపు ఆడుకోవాలి అని ఆ టైమర్ 7:30కి ఎళ్లారు. 8:30 వరకే నాన్న, లేదా 8 వరకే. తర్వాత వచ్చేసేయాలి, వాటర్ తాగాలి లేదా ఇంకేదైనా తినాలి. అలా ప్లాన్ జేసుకోవాలనమాట. ఆడుకుంటున్నారులే అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కువ టైము ఆడేస్తే ఎక్కువ ఎనర్జీ ఖర్చయిపోదు. దానివల్ల గూడా సన్నగయిపోతారు. ఓకే. ఆటలతో పాటు గూడా న్యూట్రిషన్ మీల్ అనేది ఉండాలి. ఇందాక నేను చెప్పాను గదా! వాళ్ళు ఆడే ముందు ఏం తిన్నారు, ఆడిన తర్వాత ఏం తిన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడారు. ఆడిన తర్వాత చిన్న జామకాయ, దానికేం పెద్ద ఫిజికల్ యాక్టివిటీ కాదు గాబట్టి జామకాయ ఇవ్వడమో, లేదా బటర్ మిల్క్ ఇవ్వడమో అలాగనమాట. మళ్ళీ ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అంటే థైరాయిడ్ గాని, ఇంకేమైనా ఉన్నాయా అనేది మెడికల్ చెకప్ చేసుకుంటే అది క్లియర్. మనకింకా టెన్షన్ ఉండదు. మన ఫుడ్ ప్రాసెసింగ్, డైట్ అన్ని లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చేయొచ్చనమాట. ఇంక వేరే థాట్స్ అనేవి మనకి రావు. సో, అవి ఆహ్, డాక్టర్ చెప్పినప్పుడు టెస్టులు చేపించుకోవాలి. మన ఓన్‌గా ఏం చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది ఇంకా డైనో షేక్ గురించేంటంటే, ఇది ఒక బ్యాలెన్స్ న్యూట్రిషన్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ డైట్ మనం అంటే మిస్ అవ్వకుండా ఈరోజు న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల వచ్చే వెయిట్ లాస్ కాకుండా, మనకి సరిపడా న్యూట్రిషన్ అనేది అందుతుంది. అది ఆ ప్రొడక్ట్ లేబుల్‌లో ఎలాగైతే ఉంటుందో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కోచ్ గైడెన్స్‌తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్‌లో బ్యాలెన్స్ ఫుడ్డు, ప్రోటీను, ఫ్రూట్స్ అంటే వెయిట్ గెయిన్ అవ్వాలంటే వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవాలి. మిల్క్, కర్డ్ ఇది. మళ్ళీ గుడ్ స్లీప్ ఉండాలి. డైలీ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ గూడా మనం హెల్తీగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయన్నమాట. మనం వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. ఇది ఫార్ములా. మరి డైనో షేక్‌లో ఏముంటుంది అనంటే 6 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. 6 గ్రామ్స్ ప్రోటీన్. ఇప్పుడు మనం పిల్లలు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ప్రతి ఒక్కరు గూడా మనం వెయిట్ ఒక 50 కేజీస్ ఉన్నానంటే నేను 50 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. లేదు నేను బాగా మజిల్ బిల్డ్ చేస్తున్నాను, ఎక్సర్‌సైజ్ జిమ్‌కెళ్తాను అంటే 60 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు 30 కేజీస్ ఉన్నారు. 30 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. డైనో షేక్ 2 స్కూప్స్‌కి 6 గ్రామ్స్ అంటే 6 గ్రామ్స్ మార్నింగ్ తీసుకుంటున్నారు. స్నాక్స్‌లో ఎంత కవర్ చేయాలి? లంచ్‌లో ఎంత కవర్ చేయాలి? అలా మొత్తం 30 గ్రామ్స్ ప్రోటీన్ వాళ్ళకి అందాలి. అలా కాల్షియం 155 గ్రామ్స్ కాల్షియం అనేది ఈ 2 స్పూన్లు తాగడం వల్ల మనకు అందుతది పిల్లలకి కాల్షియం. ఐరన్ వచ్చి 4.5 ఎంజీ. మళ్ళీ విటమిన్ డి వచ్చి 2.25 ఎంసీజీ. 15 గ్రామ్స్ విటమిన్ సి అనేది అందుతుంది. సో, 300 ఎంసీజీ విటమిన్ ఏ. ఇంకా బి విటమిన్స్ మల్టిపుల్స్. ఇంకా క్యాలరీస్ ఇందాక నేను చెప్పాను. అంటే 1700 క్యాలరీస్ మనం రోజుకి సరిపడా ఇవ్వాలని. ఇందులో ఫస్ట్ ఒక పూట తీసుకోవడం వల్ల 79.1 క్యాలరీస్ అనేది మనం ఇస్తాం. ఇది బ్యాలెన్స్‌గా మనము ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇస్తుంది. దీన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటాం. సో, మరి దోసలో గాని, ఇడ్లీలో గాని ప్రోటీను, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, ఇడ్లీలో విటమిన్ ఏ ఇవన్నీ ఉండవు గదా! సో, అందుకని క్యాలరీస్ కూడా ఇంత అనేది మనం చెప్పలేం. మనం ఇచ్చే పూరీల్లో గాని, వేటిల్లో గాని ఇందులో బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఎందుకయిందంటే ఇవన్నీ అందులో ఉంటాయి గాబట్టి. మరిప్పుడు సరే మార్నింగ్ అది ఇచ్చేసాం 2 స్పూన్స్ 6 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవన్నీ అందాయి. మరి మిగతా ఎలాగా ఇవ్వాలి అంటే 1700 క్యాలరీస్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో 350, 400 క్యాలరీస్. మళ్ళీ మిడ్ మార్నింగ్ అంటే 10:00కి అలా మనం స్నాక్స్ పెడతాం గదా! అప్పుడు 200 క్యాలరీస్ 150 నుంచి 200 క్యాలరీస్ ఇవ్వాలి. ఈవినింగ్ స్నాక్స్‌కి 200-250 క్యాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు మన బ్రెయిన్‌లో అనిపిస్తది. ఓహ్! ఇన్ని క్యాలరీస్ అంటే మనం ఏం పెట్టాలి అని. అంటే ఒకరోజు లెగ్ పీసులు 2, కీర, క్యారెట్.
బటర్ మిల్క్. అప్పుడు మనకు కొంచెం ఐడియా వస్తుందిగా, ఇప్పుడు ఎక్కువ క్యాలరీస్ వెళ్ళాయి. ఇప్పుడు రొయ్యలు సండేనే ఎందుకు తినాలి? ఒకరోజు స్నాక్స్గా రొయ్యలన్నీ ఇలా కొంచెం లైట్గా ఫ్రై లాగా నూనెలో వేపకుండా ఓవెన్లో పెట్టేసి అది పెట్టి మళ్ళీ కొన్ని కీరాలు, కొన్ని క్యారెట్లు, కొన్ని బీట్రూట్ ముక్కలు, కొంచెం మజ్జిగ, అప్పుడు అవుతుంది కదా. సో అలాగా హెల్దీ మిల్ మేకర్తో కొంచెం దాంతో వెరైటీ రెసిపీస్ చేసి అలాగా కొన్ని రోజులు అలా రకరకాల రెసిపీస్తో మనం ఇన్ని క్యాలరీస్, డిన్నర్ వచ్చి 450 క్యాలరీస్, 400 నుంచి 450 క్యాలరీస్ పెట్టాలి. ఈ విధంగా ప్రోటీను, హెల్దీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవ్వడం వల్ల హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో వీటితో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇందాక చెప్పినట్టు 1/2 అవర్ ఆడుకోవాలా లేకపోతే 1 అవరా, ఈ విధంగా ఉంటే హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. సో పిల్లలు బరువు మాత్రమే పెరగడం కాదు, వారి లక్ష్యం ఏంటంటే మన లక్ష్యం వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలి. ఇంత గ్లాస్ పాలు ఇచ్చేసామండి, బూస్ట్ కలిపాం, హార్లిక్స్ కలిపాం, అయిపోయింది, వెళ్ళిపోయాడు పిల్లోడు, అలా బరువు పెరగడం కాదు. సో ఆరోగ్యంగా బరువు పెరగాలన్నమాట, అది మన లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి 31 మినిట్స్ అయింది. ఈ టైము మరి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఏం అర్థమైంది, ఏం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో చెప్పండి అపర్ణ మేడం. అదే అసలు ఈ వయసు పిల్లలకి ఎంత క్యాలరీస్ పర్ డే, ఇన్ని క్యాలరీస్ అని ఇప్పుడు కొంచెం తెలియదు నాకు. అదొక కొత్త విషయం తెలిసింది. దాన్ని బట్టి మీల్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకోవాలని ఒక అవగాహన వచ్చింది. అంటే ఇంత తిన్నారు సరిపోద్దులే వాళ్ళకి అని మనమే అనేసుకోకూడదు. వాళ్ళకి సరిపడినంత ప్లేట్లో అన్ని రకాలు అందిస్తేనే పిల్లల హైట్, వెయిట్, మానసికంగా, శారీరకంగా అన్నిటి రకంగా వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి వాళ్ళకి ఫీడింగ్. గేమ్స్ చాలా తక్కువ మా వాళ్ళకి, అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం ఓన్లీ అంటే హాలిడేస్ అప్పుడే దొరుకుతుంది. పుట్టి రోజుల్లో స్కూల్లో ఉన్న యాక్టివిటీ సరిపోతుంది. ఇంకా అందుకే నేను కొత్త యాక్టివిటీస్ ఏమైనా మీరు ఆడుకోండి కాసేపు అని జనరల్గా వదిలేస్తాను, కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు అంతేమి. అంటే మార్నింగ్ నుంచి స్కూల్లో సరిపోతుంది కదా అని ఇంకొంచెం కేర్ తీసుకోవాలని అర్థమైంది నాకు. ఏదో కాకుండా కరెక్ట్గా వాళ్ళకి అన్ని పెడుతున్నామా, టైంకి వాళ్ళు ఇష్టంగా తింటున్నారా, ఇష్టంగా తినేలా చేయాలి. ప్లస్ టైం టు టైం అంత కేరింగ్గా తీసుకోవాలి. మరి ఇప్పుడు 33 మినిట్స్ మీ విలువైన టైము, అంటే టీవీ దగ్గర పెట్టే టైమో లేకపోతే నేను కూడా బట్టలు ఆరేసే దగ్గర పెట్టే టైము తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మరి 31 మినిట్స్ వేస్ట్ అనిపించిందా? ఏమనిపించింది? చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, చాలా తెలియని విషయాలు తెలిసాయి. అంటే మనకు తెలుసు ఆ పిల్లల గురించి మనకు తెలియదా అన్న అపోహ ఉండకూడదు. ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి. అలా ఈరోజు చాలా విషయాలు తెలిసినాయి. అంటే ఇంత తింటే సరిపోతుందిలే అన్న మైండ్ సెట్ కాదు, వాళ్ళు ఎంత తింటారులే అన్న మైండ్ సెట్ ఉండకూడదు మనకి. వాళ్ళకి ఎంత పెట్టాలో తెలుసుకోవాలి, ఏం పెట్టాలో తెలుసుకోవాలి, అది డిజైన్డ్గా వాళ్ళకి అందజేసేటట్టు చేయాలి. మెంటల్గా, ఫిజికల్గా వాళ్ళని యాక్టివ్గా హ్యాపీగా ఉంచాలి. ఓకే, సూపర్. అయితే సూపర్. థ్యాంక్ యూ అపర్ణ మేడం, నా క్లాస్ విన్నందుకు. అది ఇంప్లిమెంటేషన్ చేయండి, నేను కూడా చేస్తున్నాను మా పిల్లల దగ్గర. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీ మీరు కూడా తీసుకొని బిజినెస్ చేయాలి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళు హెల్తీగా అవ్వడానికి అని మీరు కూడా తీసుకున్నారు కాబట్టి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. మేము న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అయింది. సో మన హెర్బా లైఫ్ కంపెనీ ఏంటంటే ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఎక్కడ పెట్టుకుంటుంది అంటే హార్ట్లో పెట్టుకుంటుంది అనమాట. మనం హెల్దీగా ఉంటూ వేరే వాళ్ళని కూడా హెల్దీగా చేసే వాళ్ళని ఇక్కడ హార్ట్లో పెట్టుకొని మర్చిపోకుండా గిఫ్ట్ పంపిస్తుంటుంది. సో అలాగే ఈరోజు గిఫ్ట్ వచ్చింది మాకు, ఒక పిన్ అనమాట. 5 years హస్బెండ్ వైఫ్కి ఈ కంపెనీ వాళ్ళు గిఫ్ట్ పంపిస్తారు, రెండు గిఫ్ట్లు పంపిస్తారు. ఒకరు బిజినెస్ చేసినా 2 గిఫ్ట్లు వస్తాయి ఇద్దరికి.
సో 5 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు గిఫ్ట్ వచ్చింది పిన్. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మ్యారేజ్ డే నిన్న. సో ఒక 3-4 డేస్ ముందే వచ్చింది మా అత్తగారింటికి అనమాట. మా అత్తగారు ఈరోజు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీ నీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. అలా మన కంపెనీలో 30 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకొని ఇంకా కొన్ని లక్షల మంది లైఫ్ చేంజ్ చేస్తూ. సో నేను ఇంకా హెర్బాలైఫ్ లో 5 ఇయర్స్ నుంచి ఉంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆ హ్యాపీని ఓపిక్ గా విన్నందుకు. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. 5 ఇయర్స్ లో ఏదో 1% నేర్చుకున్నాను. సో ఇంకా చాలా మంది హెల్ప్ చేయాలి. చిన్ని నువ్వు కూడా అంటే మనం హెల్త్ వెయిట్ ఒక్కటే కాదనమాట. యాక్చువల్ గా హెర్బాలైఫ్ అంటే వెయిట్ తో పాటు ఏదో కొంచెం వెయిట్ పెరిగాను కదా అని కాకుండా మనం హెల్త్ తీసుకున్న హెల్త్ రిజల్ట్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే మనకి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్. అలా వాట్సాప్ స్టేటస్ లో కానీ లేదా మాటల ద్వారా కానీ చెప్తే హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. యాక్చువల్గా కోచ్ చెప్పిన మాట నేను కూడా వినలేదు. 5 ఇయర్స్ అయిన తర్వాత తెలిసింది కోచ్ వర్డ్స్. మెల్లమెల్లగా నువ్వు కనిపిస్తేనే జనాలు నెగ్లెక్ట్ చేస్తారు. 99% నా చుట్టూ ఉన్న వాళ్ళు మాక్సిమం అంతే. 99% వాళ్ళే. 1% కనపడడం తప్పించి 1% కూడా లేదు. సో ఫిజికల్ అపియరెన్సే కనపడకపోతే నువ్వేంటమ్మా నువ్వు యూజ్ చేసావు, మాకేం తెలుసు నీ హెల్త్ రిజల్ట్, నువ్వేం సన్నగా అవ్వలేదు అన్నారు. ఒకళ్ళు ఇద్దరికి చెప్తే నా మొహం మీద అన్నారు, నువ్వేమో తగ్గావా ఏంటి అన్నారు. ఇది నువ్వు చెప్పింది 100% కరెక్టే చిన్ని. ఇప్పుడు నేను కూడా 5 ఇయర్స్ నుంచి నేను ఇలా ఐడియల్ వెయిట్ లో, నార్మల్ వెయిట్ లో, హెల్దీ వెయిట్ లో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు కదా. సో మన కంపెనీకి నమ్మరు, వినరు. సో మనం చేసేదానికి మనమే సిఇఓ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మనమే. మన కంపెనీకి రొనాల్డో బ్రాండ్ అంబాసిడర్, కానీ మనకు మాత్రం మనమే. కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఓకే, ఎవరికైనా నీకు నువ్వుగా చెప్పకపోయినా ఇలా మా అక్క ఉంది తను ఇలా చేస్తుందనైనా ఫోన్ నెంబర్స్ ఇవ్వు. ఓకే, అదొకటి నేను నా హ్యాపీతో పాటు ఇది కూడా షేర్ చేస్తున్నాను. సరేరా, ఓకే, టేక్ కేర్. 38 minutes అయింది. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ థింగ్స్. బాయ్ చిన్ని. బాయ్.